రోడ్ల మీద మనం నడుచుకుంటూ పోతుంటే ఈ మధ్యలో చాలా కుక్కలు ఎగబడి అందరినీ కరుస్తా ఉన్నాయి, దానివల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి కుక్కలు కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి వారికి సపోర్ట్ చేయొద్దండి. ఆ తల్లి ఏడుస్తా ఉన్నది, ఒక ఆడపిల్లను అని చూడకుండా కూడా నా మీద దౌర్జన్యం చేశారు, నా భర్తను కొట్టారు అని చెప్పి. వాళ్ళు ఎందుకు మాలేసుకున్నారో తెలియదు. దేవుని వాళ్ళు ఆరాధిస్తున్న దేవుని అవమానపరచడానికే. హిందువులారా జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ దేవుడు చెప్పలేదు అలా దౌర్జన్యం చేయమని. దయచేసి చేతులు జోడించి ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, క్రైస్తవుల మీద దౌర్జన్యం చేయడం ఆపండి. క్రైస్తవుడు గొడవలు చేయడండి. మీరు ఎక్కడైనా చూడండి, క్రైస్తవుడు ఎప్పుడైనా గొడవలు చేయడం చూసారా? దౌర్జన్యం చేయడం చూసారా? కొట్టడం చంపడం చూసారా? వాళ్ళకు క్షమించడమే తెలుసు. క్రైస్తవుని వల్ల దొంగలు మారారండి, త్రాగుబుద్ధులు మారారు, వ్యభిచారులు మారారు, హంతకులు మారారు. క్రైస్తవులు మనిషిగా మధువాన్ని మేలు కోరేవాడే. ఈ సేవకులు ఆ గ్రామానికి వెళ్ళి ఏం చేశారండి? ఈ సేవకుడు గ్రామానికి వెళ్ళి ఏం చేశారు? త్రాగుబోతులు మార్చడానికి, దొంగల్ని మార్చడానికి, దౌర్భాగ్యులను మార్చడానికి వాళ్ళు దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళారు. కానీ ఆ మాటలు చెప్పొద్దు అని చెప్పి దౌర్జన్యం చేసి ఆడపిల్ల మీద మాల వేసుకొని జై శ్రీరామ నినాదం చెప్పి వాళ్ళని కొట్టడం తిట్టడం అంటే ఏ దేవుడు చెప్పాడు వాళ్ళకి? ఇది మానవత్వం కలిగిన విషయాలు కాదండి. దయచేసి క్రైస్తవుడు ఎప్పుడు కూడా దౌర్జన్యం చేసేవాడు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మధ్యలో క్రిస్మస్ రోజున, మత గొడవలు జరిగితే కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పారు. ఆయన భయం లేకుండా, గవర్నమెంట్ ప్రభుత్వ భయం లేకుండా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు భయం లేకుండా విచ్చలవిడిగా క్రైస్తవుల మీద గొడవలు చేస్తా ఉన్నారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి జరిగినప్పుడు మీరు ఖండించండి. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిం ప్రతి ఒక్కరూ ఖండించండి. ఇలాంటి వారిపైన మరొక ఇబ్బందులు జరగకుండా ఎంతో మంది న్యూస్ లో కనబడతా ఉన్నది. అలాగే క్రైస్తవుల గురించి చెప్తా ఉన్నా, పెద్ద పెద్ద సేవకులు, కార్పొరేట్ సేవకుల గురించి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇలాంటి దీన సేవకుల పైన ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, ఈ రోడ్ల మీద తిరిగే ఈ కుక్కలు, మతోన్మాదులు, హిందూ పేరు చెప్పుకొని జై శ్రీరామ్ అనే నినాదము చేస్తూ, మరలి మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ, జై శ్రీరామ్ అనే నినాదం చేస్తూ గొడవలు చేస్తా ఉన్నారు. ఇది మనకు మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు, మన ప్రభుత్వాలకు మంచిది కాదు. దయచేసి ఇలాంటి విషయాలు మరలా జరగకుండా ప్రభుత్వాలు మరి చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో ఇలాంటి హింసలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇలాంటి కుక్కలను మరి ఆ మధ్యలో కుక్కలు అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. మరి ఇలాంటి దుర్మార్గులైన కుక్కలను కూడా మీరు అరికట్టాలి సార్. దయచేసి మీరు ఒకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కుక్కలు అనేవి రోడ్డు మీద వ్యక్తి నడుచుకుంటూ పోతుంటే అవి కరుస్తున్నాయి, ఆ మనిషి ఏమనట్లేదు. అట్లాగే ఈ కుక్కలు కూడా ఈ మతం పేరు చెప్పుకొని దౌర్జన్యం చేస్తున్న ఈ కుక్కలు, దుర్మార్గులు, వాళ్ళు అంతకుమించి మేము ఏం అనలేమండి, మేము తిట్టలేము కూడా. కానీ వాళ్ళు తిడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతున్నాడు, ఆడపిల్లని తిట్టారు. ఇంతటి దుర్మార్గులు ఈ కుక్కల్ని మీరు కట్టడి చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. అలాగే హిందూ సంఘాలు కూడా విన్నపం చేస్తున్నారు. అందరు కాదని కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దుర్మార్గులను దయచేసి మీరు ఖండించాలని ఈ సేవకుల్ని ధైర్యపరచడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు, హిందువు, ముస్లిం ప్రతి ఒక్కరూ అందరం ఐక్యత కలిగి ఎవరు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించండి. దయచేసి ఇలాంటి మరలా జరగకుండా మరి గవర్నమెంట్, ప్రభుత్వాలు మరి ఆ చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నమస్కారం. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ఆమేన్.